సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, నీ కష్టాలు తీర్చి నీ ఇష్టాలను నెరవేరుస్తున్నాను తల్లి, ఒక్కసారి వినాల్సిన విషయం అమ్మా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఒక్కసారి వినాల్సిన విషయం బిడ్డ, నీ కష్టాలు తీరి నీ ఇష్టాలు నెరవేర్చే మాట చెబుతానమ్మా, విసుక్కోకుండా కొద్దిగా ఓపిగ్గా వింటావు కదా. ఆనందం సంతోషం అనేది నాకు అసలు ఉందా అని విరక్తితో దిగులుగా ఉన్నావు, కానీ ఆనందం ఒక మనిషిని అన్నిటినీ మరిపించేలా చేస్తుంది తల్లి. అనుభవం, సవాల్, పోటీలు ఇలాంటివన్నీ నీలో ఉన్న తెలివితేటలు బయటపెడుతుందమ్మా. అవన్నీ సవాల్ని ఎదుర్కొని పోరాడి చేస్తావో అది తెలివితేటలు, బుద్ధిశాలి అని అర్థం తల్లి. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలి అని అనుకుంటావో అంత పెద్ద ఎత్తున అవమానాలు, సవాలు, నిన్ను ఇతరితర మాటలు అన్నిటినీ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. మర్చిపోవద్దు, నీకు ఏది అవసరమో అది సరైన సమయంలో నీకు తప్పకుండా నిన్ను చేరుతుంది. నీకు అనేది నీకు మాత్రమే తల్లి, అది వేరే ఎవరి సొంతమూ కాదు. నీకు కానిది ఎప్పటికీ ఎవరిది కాదు తల్లి. దేవుడు నీకు అని నిర్ణయించింది ఈ మనుషులు వాళ్ళు తట్టివేయడం ఎవరి వల్ల కాదమ్మా. ఎన్ని రోజులైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీది అనేది నీకు వచ్చే చేరుతుంది బిడ్డ. నీకు దక్కుతుందా లేదా, చెయ్యి దాటిపోతుందా అని ఆలోచిస్తూ ఉండవద్దు. నీ సాయం నీతోనే కదమ్మా ఉన్నాను, నీకు చేస్తాను అని మాటిస్తే నెరవేరుస్తాను తల్లి. నా మాట నమ్మి నిశ్చింతగా ఉండు. నువ్వు ఎంత కింద ఉన్నా సరే, నీకు ఇప్పుడు ఎదుగుదల లేకుండా ఎంతో లోతులో కూరుకుపోయినా సరే, నువ్వు ఎదగడానికి ఒక పెద్ద అవకాశం ఎదురు చూస్తుంది తల్లి. నువ్వు కొద్దిగా మనసు పెట్టి చూడు, నీకు అన్నిటినీ సాధించగల సమర్థత నీలో ఉందమ్మా. ఈ ప్రపంచ శక్తి నీకుంది, నీ బాబా ధైర్యం నీ దగ్గర ఉంది. నీ జీవితం తీయని పాయసం లెక్క మారుతుంది బిడ్డ. ఒక్కసారి నేను నీకు చెప్పేది, ఈ లోకంలో ఎవరిపైన ఆధారపడవద్దు అని. నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే బలం. నువ్వు ఏం చెయ్యాలి అనేది ఈ లోకం, కాలం నీకు నేర్పిస్తూనే ఉంటుందమ్మా. కానీ నువ్వే దాన్ని కొంచెం పట్టించుకోవడం లేదు, గమనించడం లేదు. ఈ జీవిత ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే పోరాడాలి. గెలుపు వచ్చేంత వరకు పరిగెత్తుతూనే ఉండాలి. గుర్రంలాగా గెలుపు వైపు పరిగెత్తు, వేగంగా పరిగెత్తు. అప్పుడే నీ స్థానాన్ని నువ్వు దక్కించుకోగలవు. దక్కేంత వరకు ప్రయత్నించు, విజయం సాధించు తల్లి. ఈ కాలంలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా మోసాలు ఎదురవుతున్నాయి. అందుకు భయపడి వెనకంజ వేయవద్దమ్మా. మార్పు రావాలి అంటే కొన్ని మోసాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మోసాలు కరుమరుగయ్యేలోగా మార్పు వచ్చేస్తుంది తల్లి. నీ మనసులో, నీ జీవితంలో కూడా నువ్వు నీ జీవితంలో అనుభవించేవన్నీ నీకు నేను ఇచ్చేదేనమ్మా. కారణం లేకుండా ఏది కూడా జరగదు. అందుకు నేను ఏది ఇచ్చినా వద్దు అనకుండా తీసుకో తల్లి. నువ్వు విజయం వైపు పరిగెత్తే దారిలో ఏది జరిగినా నేర్చుకో, ఏది దొరికినా దాంతో తృప్తి చెందు, మనసారా స్వీకరించు. ఇలా అన్నిటిలో తృప్తి చెందే వాళ్ళు దేవుడి దగ్గర వరం పొందిన వాళ్ళు కాదు, దేవుడే ఆశీర్వదించిన వాళ్ళమ్మా. దొరికిన దానితో తృప్తి చెందిన నీకు తృప్తి చెందినంత ఇస్తాడు దేవుడు. కష్టాలన్నిటినీ ఇష్టంగా తీసుకుంటేనే నీ ఇష్టాలన్నీ నీ ఇల్లు వెతుక్కుంటూ దేవుడే వచ్చి ఇస్తాడమ్మా. అంతా నేనే ఇస్తున్నాను, అన్ని విషయాల్లో మంచిని వెతుక్కో బిడ్డ. అన్ని విషయాల్లో మంచిది ఉంటుంది అని నమ్ము. నువ్వు పడే అన్ని కష్టాల వెనుక ఒక సంతోషం ఉంటుందని నమ్ము. అదే నిజమైన నిజం తల్లి. ఏ మనసైతే మంచి విషయం నేర్చుకుంటుందో, ఏ మనసైతే తప్పకుండా మంచిగా జరుగుతుంది, ఏ మనిషి ఇంకొక మనిషి బాగుండాలని కోరుకుంటారో ఆ మనిషి ఇంకా బాగుంటారమ్మా. ఇదే సహజమైన నిజం, దైవ నిజం కూడా. నువ్వు కూడా ఎవరికి చెడు అనేది కలలో కూడా అనుకోలేదు కదా. మరొకరికి సాయం చేయాలి, వాళ్ళు బాగుండాలనే మనస్తత్వం నా బిడ్డది. అలాంటిది నీకు చెడు ఎందుకు జరుగుతుందమ్మా? నీ మనసు మంచిది కాబట్టి నీకు ఎప్పుడూ చెడు జరగదమ్మా. నీ బాబా జరగనిస్తానా చెప్పు తల్లి. నీ మంచి మనసుతో నమ్మకంగా ఎదురు చూడు, నీకైనా మంచి నిన్ను తప్పక చేరుతుంది. నీ కష్టాలన్నీ తీరి నీ ఇష్టాలు నెరవేరుతాయి.
నమ్మకం ఒక్కటే అన్నిటికీ మూల విజయం బిడ్డ. నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.